లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026వ సంవత్సరము 1వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి చాలా సంవత్సరాల నుంచి బలహీనమైనటువంటి ఒక సహోదరు ఉంది, తల్లిగారు. మరి ఆ తల్లిగారు మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సందేహపడినది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి ఒకవేళ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారో అనే ఒక సందిగ్ధంతో ఉండిపోయి యేసు ప్రభు దగ్గరికి మరి వెళ్ళలేకపోయింది. చాలా సంవత్సరాలు ఆమెకున్నటువంటి బలహీనత, రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. కానీ ఒకానొక దినాన్ని అంత సమస్తము కూడా అయిపోయిన తర్వాత కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆమె విశ్వాసం ద్వారా వెళ్ళింది, ఆమె రక్తధార కట్టడిందని లేఖనం సెలవిస్తోంది. ఈ రోజున మరి ఎన్నో భయంకరమైనటువంటి బలహీనత కలిగి ఒకవేళ ఉంటున్నప్పటికీ, ఏదో వ్యాధి కలిగి, ఏదో సమస్య కలిగి ఉంటున్నప్పటికీ కూడా ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏమంటారో, ఏమనుకుంటారో, యేసుప్రభు దగ్గరికి వెళ్తే బాగుపడతానా లేదా అనుకుని ఆ విశ్వాసంతో కాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనత కలిగి ఉన్నప్పటికీ కూడా మరి దేవుని వాక్యం కలిగి తెలియపరుస్తూ ఉంది. విశ్వాసముతో యేసు దగ్గరికి రండి. నీకున్న సమస్యలు ఎవరి కోసం చూసి ఆలోచన చేయకండి. ఎవరో ఏదో అనుకుంటారని ఒకవేళ అనుకోకండి, మీ బలహీనతలను ముదిరిపెట్టుకోకండి. కానీ యేసయ్య బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరిచేవాడు. యేసుప్రభు దగ్గరికి రండి, మీకున్న సమస్యను మరి తొలగింప చేసుకొని ఆయనే బాగు చేసేవాడు. మీరు మంచి ఆరోగ్యాలతో నింపి ప్రభువును స్తుతించండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ఆయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి ప్రభు. నాయకులు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. సరిహద్దులో సైనికులకు మంచి ఆరోగ్యాలతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం, నీకు వందనాలు. యువకులను బట్టి ప్రభా, ఇగో త్రాగుడు వల్ల, గంజే వల్ల, పాన్పరాకుల వల్ల, గుటకాల వల్ల, డ్రగ్స్ వల్ల ఎంతోమంది ప్రభా చెడిపోతూ ఉన్నారు. నేను చెడిపోతున్న జీవితాన్ని ప్రభు బాగుపరచండి. నీ వాక్యమే తన నడకలను శుద్ధిపరచమని ప్రార్థించడానికి స్తోత్రాలు. ఆకర్షించుకోండి, రక్షించుకోండి తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేస్తున్న ఉద్యోగాల మీద మీ హస్తము తోడుగా ఉంచండి. ప్రభు రాకపోకల్లో మీరు తోడుగా తండ్రి. ప్రభు చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. ప్రభు దేవానికి స్తోత్రాలు. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. ప్రభు పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రభు మా దేశ పాడి పడినంత మీరు ఆశించి దీవించండి. ప్రభు హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టుకోళ్ళు, కేసుకోళ్ళని కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారుగా దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలంలోని గర్భించి సుఖమండి తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి. ఈ ధనవంతుని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.